ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు, అందులోనూ ప్రజాప్రతినిధులుగా పనిచేసి ప్రజలకి జవాబుదారీగా ఉండాల్సిన వ్యక్తులు మాట్లాడే మాటలు, వాళ్ళ వ్యక్తిగత వ్యాపార వ్యవహారాలు కూడా ప్రజలు గమనిస్తారు. కాబట్టి విజయవాడ లోక్సభ మాజీ సభ్యులు కేశినేని నాని గారు కొద్ది రోజులుగా ఒక రాజకీయ ఎజెండాతో స్పష్టమైన రాజకీయ కుట్రలో భాగంగా ప్రస్తుత విజయవాడ లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ కేశినేని శివనాథ్ గారి గురించి బురసల్లే కార్యక్రమం, గుడ్డ కాల్చి మీద వేసే కార్యక్రమం ఆయన మొదలుపెట్టారు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో, ముఖ్యంగా ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లాలో తన సేవా కార్యక్రమాల ద్వారా కొన్ని వేల మందికి తన సొంత ఖర్చుతో ఆహారాన్ని అందించడానికి అన్న క్యాంటీన్ నిర్వహించిన చిన్ని గారి గురించి, హెల్త్ క్యాంపుల ద్వారా ఆరోగ్యాన్ని అందించిన చిన్ని గారి గురించి, జాబ్ మేళాల ద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచిన చిన్ని గారి గురించి, కేశినేని నాని గారు చేసిన ప్రతి ఆరోపణ సత్యదూరం, అదొక రాజకీయ కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఆయన టీం 5 ఏళ్ళు చేసిన అసలైన లిక్కర్ స్కామ్ నుంచి, సిట్ విచారణ నుంచి ప్రజల దృష్టిని మళ్లించే కార్యక్రమంలో భాగంగానే నాని గారు మాట్లాడారు అని స్పష్టంగా అర్థం చేసుకొని, మరి ఇన్ని నీతులు చెప్పే నాని గారు ఆయన 10 ఏళ్ళు లోక్సభ సభ్యుడిగా చేసిన ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఆయన ఎలా వ్యాపారాలు చేస్తున్నారు, ఆయన ఎన్ని రకాల ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారో ప్రపంచం దృష్టికి డాక్యుమెంట్స్తో సహా, సాక్ష్యాలతో సహా చూపించే ఉద్దేశమే ఈరోజు ఈ మీడియా సమావేశం. కేశినేని నాని గారి అన్లిమిటెడ్ క్రిమినల్ యాక్టివిటీస్లో ఒక 5 విషయాలు ఈరోజు సూటిగా స్పష్టంగా మీ ముందు ఉంచుతాను. మొదటిది, ఉద్దేశపూర్వకంగా నేరపూరితంగా బ్యాంకు రుణం ఎగగొట్టడం. కేశినేని నాని గారు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న కేశినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, కేశినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐఓబి నుంచి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి, విజయవాడలోనే లయోలా కాలేజ్ క్యాంపస్లో ఉన్న బ్రాంచ్ నుంచి పెద్ద మొత్తం రుణం తీసుకున్నారు. ఇప్పుడు ఈ వ్యాపారం చాలా విజయవంతంగా మంచి లాభాలతో నడుస్తుంది. కానీ బ్యాంకు రుణం విషయంలో మాత్రం బ్యాంకు రుణం చెల్లించకుండా
ఉద్దేశపూర్వకంగానే ఒక ఆర్థిక నేరానికి కేశినేని నాని గారు పాల్పడ్డారు. బ్యాంక్ పేరు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్రాంచ్ పేరు ఆంధ్ర లయోలా కాలేజ్ క్యాంపస్, ఆంధ్ర లయోలా కాలేజ్ బ్రాంచ్ విజయవాడ. స్పష్టమైన ఆధారాలతో చెప్తున్నాం. రెండోది, ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీ పేరుతో రుణం తీసుకొని ఆ కంపెనీ లాభాల్లో నడుస్తుండగా బ్యాంకుకు తెలియకుండా బ్యాంకుని మోసం చేసి ఆ కంపెనీ పేరు మార్చి ఆ కంపెనీ నుండి తాను తన భార్య డైరెక్టర్లుగా తప్పుకొని తన దగ్గర పనిచేసే తాతినేని రాంబాబుని, కాట్రగడ్డ హేమంత్ని ఇద్దరిని డైరెక్టర్లుగా పెట్టి మొత్తం ఈ వ్యవహారంలో బ్యాంకుకు తెలియకుండానే మరోసారి మళ్ళీ బ్యాంకుని మోసం చేసిన విషయం ఇది. ఈ కంపెనీ పేరు కేశినేని హారిక ప్రైవేట్ లిమిటెడ్. ఇందులో ముందు నాని గారు, నాని గారి భార్య గారు ఇద్దరు డైరెక్టర్లుగా ఉండేవాళ్ళు. బ్యాంకు నుంచి రుణం తీసుకున్న తర్వాత బ్యాంకుని మోసం చేసే క్రమంలో భార్యాభర్తలు ఇద్దరూ తప్పుకొని వాళ్ళ దగ్గర పనిచేసే ఇద్దరిని డైరెక్టర్గా పెట్టి ఇప్పుడు నడుపుతున్నారు. మూడవది, మంచి ఆదాయం వస్తున్న హోటల్ బిజినెస్లో ఆ ఆదాయాన్ని బ్యాంకు రుణం తీర్చడానికి ఉపయోగించకుండా ఆ ఆదాయాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకొక సూట్ కేస్ కంపెనీ పెట్టి ఆ సూట్ కేస్ కంపెనీ పేరు ఆంధ్ర క్యాంటీన్ ప్రైవేట్ లిమిటెడ్. ఇందాక చెప్పిన కంపెనీలోనేమో తన దగ్గర పనిచేసే తాతినేని రాంబాబుని, కాట్రగడ్డ హేమంత్ని డైరెక్టర్గా పెడితే ఈ ఆంధ్ర క్యాంటీన్ ప్రైవేట్ లిమిటెడ్కి తన కూతురుని ఇద్దరిని డైరెక్టర్గా పెట్టి ఇక్కడ కూడా మళ్ళీ హోటల్ మీద వస్తున్న ఆదాయాన్ని మళ్లించి బ్యాంకును మోసం చేయటం జరిగింది. నాలుగో అంశం, ఒక ఆస్తిని ఒక బ్యాంకులో తాకట్టు పెట్టి ఆ రుణం చెల్లించకపోతే ఏ వ్యాపారం మీద అయితే, ఏ కంపెనీ మీద అయితే ఆ రుణం తీసుకున్నామో ఆ కంపెనీ ఎన్పిఏ అయినప్పుడు నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అంటే నష్టాలు ఉన్నాయని చూపించి ఎన్పిఏగా డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ అవే ఆస్తుల్ని ఇంకొక సంస్థకి తాకట్టు పెట్టడం నేరం, చట్ట వ్యతిరేకం. కానీ ఇక్కడ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి తాకట్టు పెట్టి ఏ ఆస్తుల మీద అయితే ఆయన రుణం తీసుకున్నాడో అవి ఆయన రుణం చెల్లించకపోవడం వల్ల ఎన్పిఏగా మారిన తర్వాత మళ్ళీ ఇంకొక థర్డ్ పార్టీకి అవే దస్తావేజులు తాకట్టు పెట్టి ఇంకొక ఆర్థిక నేరానికి నాని గారు పాల్పడ్డారు. అలాగే ట్రెంట్ లిమిటెడ్ అనే సంస్థ పేరుతో 20 సంవత్సరాలకి అగ్రిమెంట్ చేసుకొని మళ్ళీ ఆ 20 సంవత్సరాలకు వచ్చే ఆదాయాన్ని కూడా తానే అనుభవిస్తూ బ్యాంకుకి చెల్లించకుండా ఇంకొక రకమైన ఆర్థిక మోసానికి కేశినేని నాని గారు పాల్పడ్డారు. ఏదో ఒక సంస్థ పేరుతో బ్యాంకులో రుణం తీసుకోవటం, ఆ సంస్థ ఆర్థికంగా బాగా పనిచేస్తున్నా, మంచి లాభాల్లో వస్తున్నా బ్యాంకుకి చెల్లించాల్సిన రుణాలు చెల్లించకపోవటం,
మళ్ళీ ఇంకొక ఉదాహరణ ఉంది. ఒక సంస్థని తాకట్టు పెట్టి బ్యాంకులో రుణం తీసుకొని నారాయణ సంస్థల ద్వారా నెలకి 20 లక్షల రూపాయలు అద్దె వస్తున్నా సరే ఒక్క రూపాయి కూడా బ్యాంకు లోన్ చెల్లించకుండా ఏ కంపెనీ పేరుతోనైతే లోన్ తీసుకున్నారో ఆ కంపెనీ ఎన్పిఏ అవుతుంది. కానీ ఆ కంపెనీ ఆస్తుల ద్వారా వచ్చే ప్రతి రూపాయి కూడా నాని గారి కుటుంబ సభ్యులకి వెళ్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సాధారణంగా ప్రభుత్వ సంస్థలు విచారణ చేస్తాయి, లేదా మాలాంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే, లేదా బాధ్యతాయుతమైన సాధారణ పౌరులైన సిబిఐకో ఈడీకో ఏదో ఒక ప్రభుత్వ విచారణ సంస్థకి ఫిర్యాదు చేసినప్పుడు విచారణ చేయటానికి ఆయా సంస్థలు ప్రయత్నం చేస్తాయి. అయితే ఇక్కడ గత 10 సంవత్సరాలు విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా తనకున్న పదవిని అడ్డుపెట్టుకొని తన అవినీతి మీద, తన ఆర్థిక నేరాల మీద బ్యాంకులకి, వివిధ ఆర్థిక సంస్థలకి తాను ఎగ్గొట్టిన పెద్ద మొత్తం కోట్లాది రూపాయలకు సంబంధించి ఏ సంస్థ ఎలాంటి విచారణ చేయకుండా, ఎవరు కూడా